బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ముందుగా 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫోకస్ చేద్దాము. ఫస్ట్ వన్, నిందితులని విదేశాల నుంచి రప్పించాలి అని రేవంత్ కోరబోతున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ ను సీఎం రేవంత్ కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని వెనక్కి రప్పించడంలో విదేశాంగ శాఖ సహాయాన్ని ముఖ్యమంత్రి కోరనున్నారు. రెండవది, మళ్లీ నోటీసులు పంపించారు ఎమ్మెల్సీ పోచంపల్లికి. పోచంపల్లి ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరొకసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు విచారణకి హాజరు కావాలంటూ ఆదేశించారు. థర్డ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ. రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలవుతుంది. ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, భూ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లు మండలిలో ఇవాళ రాబోతోంది. ఏపీ మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాల తరువాత ఏపీ భూ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లును ప్రవేశపెడతారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అలానే పలు శాఖల గ్రాంట్లు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించి ఆమోదిస్తాయి ఉభయ సభలు. ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్, ఎస్ఎల్బీసీలో ఇవాళ మరొక రోబోను కూడా పంపించబోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కి ఇవాళ మరొక రోబో తీసుకెళ్తున్నారు. ఇప్పటికే అన్వీ రోబోటిక్ బృందానికి చెందిన ఒక రోబో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటోంది. మరోవైపు గురుప్రీత్ డెడ్ బాడీ దొరికిన చోటే వాసనని పసిగట్టాయి కేరళ సునకాలు. దీంతో అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్, వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరొకసారి విచారణ. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఇవాళ మరోసారి విచారణ జరుగుతోంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. ఇవి ఇప్పటి వరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.